హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ శాంతి కిచెన్ అండ్ బ్లాగ్స్ అండి. ఈరోజు నేను మీకు ఎగ్ పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను నా స్టైల్లో. చూడండి, చాలా టేస్ట్గా ఉంటుంది. దీనికోసం ముందుగా పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేడయిన తర్వాత ఒక ఎండుమిర్చి, కొంచెం పోపు దినుసులు అవి ఫ్రై అయ్యాక 2 రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు సన్నగా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని బాగా వేయించుకోవాలండి. ఆనియన్స్ కొంచెం మగ్గనివ్వాలి. దీంట్లోకి కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ కూడా వేస్తున్నానండి. సాల్ట్ వేస్తే ఆనియన్స్లోని వాటర్ అంతా బయటకు వచ్చేసి త్వరగా మగ్గుతాయండి ఆనియన్స్. సో అందుకని ముందే సాల్ట్ వేసేసాను. చూడండి, ఇలా కలిపేసుకొని కొంచెం మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోండి. మళ్ళీ హై ఫ్లేమ్లో ఉంటే మాడిపోతాయి. ఇప్పుడు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 టమాటాలు వేసుకున్నాను. మంచిగా కలుపుకోవాలి. టమాటాలు కూడా మగ్గనివ్వాలి. టమాటాలో నుంచి గుజ్జు అంతా బయటకు వచ్చేదాకా ఇలా చేసుకొని తర్వాత చింతపండు పులుసు అండి తీసి పెట్టుకున్నాను గిన్నెలో, అది వేసేసుకోవాలి. దాంట్లో నీట్గా వాటర్ పోసుకొని మొత్తం పులుసు అంతా వేసుకోవాలండి. మీ కన్సిస్టెన్సీని బట్టి కొంచెం కావాలంటే వాటర్ యాడ్ చేసుకోండి, మీ క్వాంటిటీని బట్టి. చూడండి, ఇలా కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను. బాగా మరగనివ్వాలండి, మంచిగా మరగనివ్వాలి ఇలాగా. ఇప్పుడు దీంట్లోకి కారం, ఆల్రెడీ పచ్చిమిర్చి చేశాను కదా, దాన్ని బట్టి చూసుకొని వేసుకోండి. ఇది మసాలా పౌడర్ అండి. కొంచెం 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 4 ఎండు కొబ్బరి ముక్కలు అన్నీ మిక్సీ పట్టుకొని 1 స్పూన్ పుట్నాల పప్పు కూడా వేసానండి. పులుసు కొంచెం బాగా దగ్గర పడుతుంది ఈ మసాలా వేస్తే. చిన్నప్పటి నుంచి ఇదే ప్రాసెస్ ఫాలో అవుతానండి నేను. మా అమ్మ చేస్తుంటే చూస్తూ ఉంటాను కదా, సో నేను కూడా అదే స్టైల్లో చేస్తానండి. ఇప్పుడు ఉడికించిన ఎగ్స్ అండి ఇంట్లో వేసేసుకోవాలి. నేను ఘాట్స్ అవి ఏం పెట్టనండి, డైరెక్ట్గా వేసేస్తాను, ఇలాగే బాగుంటాయి. ఇదండి, చూడండి పులుసు దగ్గర పడిపోయింది. ఇదేనండి మన ఎగ్ పులుసు. చాలా టేస్ట్గా ఉంటుంది. రైస్లోకి చివరిలో కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి. దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉండే ఎగ్ పులుసు రెడీ అయిపోయిందండి. జనరల్గా దోసకాయ పులుసు, బెండకాయ పులుసులో బెల్లం వేస్తారు, దీంట్లో బెల్లం వేయరండి. టేస్ట్ అంతగా బాగోదు బెల్లం వేస్తే. బెల్లం వేయకుండానే బాగుంటుంది. సో ఇదండి మన వీడియో. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్.